నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నువ్వు అనేక హామీలు ఇచ్చావు, నువ్వు హామీలు అమలు చేయలేకపోతున్నావు. నువ్వు నీ కొడుకులు రకరకాల మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మకం కలిపేదానికి రకరకాల పదాలు వాడారు. నువ్వు పవన్ కళ్యాణ్ అయితే బాండ్ రూపంలో ప్రజలకందరికీ ఇది మేము ఇచ్చేటువంటి బాండ్ తీసుకోండి, రాకుండా ఉంటే నన్ను అడగండి అని చెప్పి మీరు అడిగారు. మీ కుమారుడు లోకేష్ అయితే ఏకంగా కూర్చొని ఈ కార్యక్రమాల అమలు కాకుండా ఉంటే నా కాలర్ పట్టుకోండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భం. లోకేష్ అయితే వచ్చి కూర్చొని ఎన్నికల ముందు ఈ హామీలు అమలు కాకుంటే నా కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి అని మాట్లాడాడు. ఈరోజు లోకేష్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు వస్తారు? నీ కాలర్ పట్టుకునేదానికి జనాలంతా రెడీగా ఉండరు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు కాదా? నువ్వు ఆ రోజు హామీలు ఇచ్చావు, ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో నువ్వు వైఫల్యం పొందినావు. నువ్వు వైఫల్యం పొందేటటువంటి నీ వైఫల్యాలను కప్పిపుచ్చేదానికోసము ఈరోజు ప్రతి నిత్యం కూర్చొని ఇప్పటికి కూడా జగన్ నామస్మరణ తప్పితే మీరు చేయగలిగింది ఏంది, మీరు చేసేది ఏముంది ఒకసారి ఆలోచన చేయండి.